1,00,000 పోస్టులతో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఏపీ యువజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని యువజన సంఘాలు విమర్శించాయి. 3 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి 10,000 పోస్టులతో జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారని మండిపడ్డారు. కూటమి హామీల అమలు కోసం యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ఆందోళన చేయనున్నట్టు ప్రకటించారు. ఈ 10,060 పోస్టులతోటి మీరు పండగ చేసుకోండి నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తున్నారు. టీడీపీ నాయకులు నారా లోకేష్ గారి చిత్రపటాలకి పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ప్రభుత్వం ప్రకటించకుండా కేవలం 10,060 పోస్టులతోటి నిరుద్యోగులని కూటమి ప్రభుత్వం తీవ్రంగా వంచిస్తూ ఉంది. 2024 డిసెంబర్ నాటికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 11,79,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కానీ 2025 డిసెంబర్ చంద్రబాబు నాయుడు పాలనలో 10,07,000 మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అంటే సుమారు 1,42,000 ఉద్యోగాలని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించింది. ఎన్నికల్లోకి రాకముందు 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు 2 జనవరిలో పూర్తయిన తర్వాత మొన్న ఉగాదిన 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నామని చెప్పేసి ట్విట్టర్ వేదికగా స్పందించారు. 1,00,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, లేని పక్షంలో విద్యార్థి యువజన సంఘాలన్నీ ఐక్యంగా పోరాటం చేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.